నువ్వు అనుకునేంత చెడ్డవాడు మాత్రం రఘురాం కాదు అని ఖచ్చితంగా చెప్పగలను. సాటి మనిషికి ఆపదొస్తే ఎవరైనా ఆదుకుంటారు అని అన్నావు, అది కరెక్టే. కానీ వాళ్ళు మనిషిని మంచం మీదకి చేర్చేంత వరకే ఉంటారు. కానీ ఇతను ఇంటికి చేర్చేంత వరకు సేవ చేస్తూనే ఉన్నాడే. ఆ సేవలో నాకు ఏ కోరిక, స్వార్థం కనిపించలేదమ్మా. నీకు అభిప్రాయం ఏర్పరచడానికి ఎదురుపడలేదు గాని మోసం మనసులో పెట్టుకొని కాదని నాకు తెలుసమ్మా. తన కోరికే ప్రధానం అని అనుకుంటే ఆ ఫోటోలు అతను నీకు చూపించి బెదిరించి లొంగ తీసుకునే ప్రయత్నం చేసేవాడు కదా. కానీ అవి నీకు చేరేలా చేసి నిజాయితీగా వ్యవహరించాలని చూడడు. పెళ్లి తర్వాత కూడా వేధించేవాడు కదా. నాకతను నచ్చాడు, మనిషిగానే కాదు మనసు విషయంలో కూడా. నన్ను నమ్మితే అతని వెంట నడవటానికి ముందుకురా. లేదు అంటే నీ ఇష్టం అమ్మా. ఇక్కడంటే వీరున్నారు, ప్రశ్నించే హక్కుంటుందని ఒక ధైర్యం ఉంది. చూడమ్మా, ఇతను నాకు అల్లుడే కాదు, ఇంటికి పెద్ద కొడుకులా అనిపిస్తాడు. ఆలోచించుకో. ఇతనికి వేలందిస్తావో వెనక్కి తిరిగి వెళ్దామంటావో చెప్పు. నువ్వెటు నడిస్తే నీ వెనకాలే మేము నడుస్తాం. కాదని బలవంతంగా దారి మళ్లించే శక్తి నాకు లేదమ్మా. మీ నాన్నకి తృప్తి మిగిల్చి పంపిస్తావో అసంతృప్తితో సాగనంపుతావో అంతా నీ చేతుల్లోనే ఉంది. ఇది బెదిరింపు కాదు తల్లి. భయపడాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నీ బ్రతుకు నీ ఇష్టప్రకారం బ్రతికే స్వేచ్ఛ నీకుంది. సీత, ఇక్కడున్న వాళ్ళంతా నీ మంచి కోరేవాళ్లే. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోమ్మా. జయ